రాజకీయ లబ్ధి కోసమే తమిళనాడు బోట్లను వదిలేశారన్నారు కాకానే. మన మత్స్యకారులు ప్రాణాలకు తెగించి బోట్లను పట్టుకుంటే లోకేష్ ఆదేశాలతో వాటిని వదిలిపెట్టారని ఆరోపించారు. బిదా మస్తాన్ రావు, కావలి సిఐ కలిసి ఈ ఆపరేషన్ అమలు చేశారన్నారు కాకానే. మన వాళ్ళు మత్స్య సంపద కోసం కట్టుకున్నటువంటి వలలను తెంచి పారేసి వీళ్ళ జీవనోపాధిని దెబ్బతీసి అక్రమంగా మన మత్స్య సంపదను దోచుకుని వెళ్ళిపోతుంటే ఆ దోచుకుని వెళ్ళిపోయేటువంటి విధానాన్ని ప్రశ్నిస్తుంటే పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మత్స్యకారులు వెళ్ళి పట్టుకున్నటువంటి బోట్లని ఈరోజు దుర్మార్గంగా వదిలివేయడం అనేటువంటిది ఇది క్షమించరానటువంటి నేరం. మత్స్యకారుల పట్ల ఈ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి నిదర్శనం. బిఎంఆర్ కావలి సిఐ వీళ్ళిద్దరు కలిసి తరలించారని నిన్న బిఎంఆర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో ఏం చెప్పాడు ఆయన? ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి బోట్లు అపహరించుకున్నటువంటి దాని మీద ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అసలు దొంగలే మీరైతే ఆ దొంగల చేతనే నేను విచారణ చేస్తానని ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రి వాళ్ళు బళ్ళే ఆందోళన పడలే.